వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. All the students are directed to come to the dais. All the students, girls and boys, except anchors and bouquet offerers, all the students are directed to come to the dais. Boys and girls. First year boys and girls. Bhagyalakshmi, please come to the dais. Hello. Hello. Junior, introduce yourself to the stage and your seniors also. Jyoti, BJC first year. నా పేరు మమత, BSc BJC ఫస్ట్ ఇయర్. నా పేరు మంగా, BSc BJC ఫస్ట్ ఇయర్. మానస, BJC ఫస్ట్ ఇయర్. కీర్తి, BJC ఫస్ట్ ఇయర్. BJC ఫస్ట్ ఇయర్. Afrin, BJC first year. BSc ఫస్ట్ ఇయర్ బి భాగ్యలక్ష్మి. BSc BJC పర్వీన్ ఫాతిమా. ఒక్క నిమిషం ఆగండి. మీరు రండి అమ్మ, ఒకసారి రండి, కొద్దిగా రండి. మీరందరూ కొద్దిగా ఇటు రండి అమ్మ. మీరు రైట్, ఇట్లా మీరందరూ ఇక్కడే ఉంటారు, మీ అందరూ పోవద్దు. రైట్ అమ్మ, నువ్వు ముందుకు రా, నువ్వు కొద్దిగా ముందుకు రా. రైట్, ఇప్పుడు నీ ఇంట్రాక్షన్ చెప్పుకో. BSc first year. Government teacher. K. Harati, BSc first year, computers. Ambition, MSc Physics. Lavanya, BSc first year, computer, lecturer. Renuka, BSc first year, teacher. నా పేరు భార్గవి, నేను BSc BSc ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా అంబిషన్, నా పేరు సరిత, BSc BJC ఫస్ట్ ఇయర్, నా హాబీస్ టీచర్. నా పేరు సౌజన్య, BSc MSc ఫస్ట్ ఇయర్, ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉండాలని. Saiti, BSc first year. BSc ఫస్ట్ ఇయర్. Vijaya, BJC first year. అర్చన, BSc ఫస్ట్ ఇయర్. స్టేజ్ మీకు రావాలని కోరుకుంటున్నాను. జూనియర్స్, ఓన్లీ జూనియర్స్ అందరూ వచ్చారా?
మరచిందా కృష్ణ నిన్ను చేరింది కొంతమంది సీనియర్ బాయ్స్ వచ్చేసి మీ యొక్క జూనియర్స్ని అంటే బాయ్స్ని ఆహ్వానించాల్సిందిగా కోరుచున్నాము. మై నేమ్ ఇస్ సంతోష్. నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ సిఏ చదువుతున్నాను. నా అంబిషన్ ఎంబీఏ చేసి ఎంబీఏ అంతే. నా పేరు అరుణ్ తేజ. నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నా అంబిషన్ ఏంటంటే ఎంబీఏ చేసి లైఫ్ చేస్తాను. నా పేరు ఉదయ్ కిరణ్. నా అంబిషన్ IPS. మై నేమ్ ఇస్ శ్రవణ్. మై హాబీస్ లిజనింగ్ మ్యూజిక్ అంతే. నా పేరు వేణు. బీకామ్ CA. నా అంబిషన్ నా పేరు మణికంఠ. బీకామ్ కంప్యూటర్. బీకామ్ కంప్యూటర్. మై నేమ్ ఇస్ ఎల్లయ్య. బీకామ్ కంప్యూటర్. మై నేమ్ ఇస్ షఫీ. బీకామ్ కంప్యూటర్. మై నేమ్ ఇస్ విశ్యామ్. బీకామ్ కంప్యూటర్. ఈ జగన్ BJC ఫస్ట్ ఇయర్. అశోక్ BSc ఫస్ట్ ఇయర్. All of you, thank you. S. Karthik, final year BJC. Please come on to the dais. S. Karthik. This will definitely give you some entertainment. And let's talk about the future. I hope all the students of you may have some future goals. And all you people must work hard to reach your future goals. And you must step forward to reach your future goals. And an education without any future goal is useless. So I sincerely advise every student to have a future goal. It's must for a student in his life. Then nowadays educated but also very well talented. That's why we have to elect To conduct this program successfully, I specially request our correspondent to conduct JKC classes in our college because we are very interested to learn about new skills. Today freshers party, but I think this is not a party. It is like a festival. Hold on here. Principal and correspondent, all lecturers, to conduct this program. And I would like to wish Finally, here is one quotation for freshers. Mere literacy is not education. Real education depends. Now Ramu become final year is coming to the dais. Ramu BSc final year, please come on to the dais. Give him big hand. Good morning everybody. My name is Ramu, BSc. Session day party అంటే అందరూ ఇక్కడ తమ అనుభవాలను వాళ్ళందరూ తమ యొక్క అనుభవాలను తమ గైడెన్స్ సూచనలు ఇస్తారు కాబట్టి మీరు ఆ సూచనలు స్వీకరించడానికి ఇక్కడికి రావాలి. అంతేగాని ఆడవాళ్ళు నా వంతు నేను జూనియర్స్కి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాల్సినాను. మొట్టమొదటిగా ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అతనికి భయం అనేది ఉండకూడదు. భయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు క్లాస్లో స్లిప్ టెస్ట్ పెట్టినా కానీ ఏదైనా జరిగితే ముఖ్యంగా
భయం అనేది ఉంటుంది. ఈ ప్రశ్నకు నేను ఆన్సర్ చేయగలనా లేదా అని ఫస్ట్ మనలో భయం ఉంటుంది. ఆ భయాన్ని మనం ఛేదించాలి. భయాన్ని ఛేదించాలంటే ఫస్ట్ భయం అనేది ఈ క్వశ్చన్ కరెక్ట్ సాధించగలను అనే దృక్పథం నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతావు. ఆ క్వశ్చన్ ఏ విధంగా సాధించాలనేది ఒక చిన్న ఉదాహరణగా వివరిస్తాను. అంటే ఒక వ్యక్తి మొదటి అడుగు వేయాలి. మొదటి అడుగు వేయండి ఏ పనైనా ఇప్పుడు 100 మెట్ల బిల్డింగ్ ఎక్కలేడు. అదేవిధంగా మనం చదవాలి అని మనలో ఆకాంక్ష ఉంటే ఫస్ట్ మన క్వశ్చన్ చదవగలుగుతాం. క్వశ్చన్ చదివినాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిల్డింగ్లో తొలి 25 మెట్లు తొందరగానే ఎక్కుతాం, కానీ 26 అర్థం కాదు కాబట్టి చదవలేకుండా దాన్ని అక్కడికి విడిచిపెట్టారు. అటువంటి వారు విజయాన్ని సాధించలేదు. విజయాన్ని సాధించాలంటే 25వ మెట్టు నుండి 75వ మెట్టు వరకు మన కాళ్ళు ఎంతగా వచ్చినా మైండ్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఎలా అంటే ఇంత కష్టపడి నేను 75 మెట్లు ఎక్కాను, ఇంకా 25 మెట్లే కదా ఎక్కలేదా అని తీసుకుంటే 70% చదివిన తర్వాత 75 మెట్లు చదివిన తర్వాత మీకు ఆ జవాబు యొక్క సొల్యూషన్ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఆ విధంగా మీరు ఆ ఆన్సర్ను సాధించగలుగుతారు. ఇంకో ఈ విధంగా ఒక 100 మెట్స్ను మనం ఉదాహరణ తీసుకొని ఇది ఒక చదివితే కాదు, ఏ పని చేసినా మిడిల్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. 25 మెట్టు నుండి 50 మెట్టుకు ఎక్కడమే విజయానికి ముఖ్య కారణం. అదేవిధంగా ఇప్పుడు మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఈరోజు ఇప్పుడు కొంతమంది వచ్చారు తమ గోల్స్ చెప్పారు, కానీ కొంతమంది తమ గోల్స్ ముందే నిర్ణయించుకొని డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని మీరు ఆలోచన వచ్చినప్పుడు మీరు ముందుగా గోల్ పెట్టుకోవాలి. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఏం చేయదలుచుకున్నాను అని నేను పలానా ఎంఎస్సి మ్యాథ్స్, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ మీరు ఏదైతే చేయాలని ఇందులో నా ఉపన్యాసాన్ని చూస్తున్నాను. తల్లిని కడుపున పుడతా మాయమ్మ చూడ చక్కని తొలిగాడి కూయంగా తెల్లవారంగా పాలు కరునిండా పల్లె బంగారు కొండ పారుతున్న ఏరు పచ్చ పచ్చని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గులకే పల్లె సంక్రాంతి సంబరాలు చూడమ్మో అంబరాన్ని తాకే చూడమ్మా అంబరాన్ని తాకే చూడమ్మా చూడ చక్కన పూడిగా మెంతో చేసే మాయన్న మంగళన్న పల్లె అంతా మైలా తీసి మల్లె పువ్వుగా చేసి ఓహో ఓహోమంటూ పల్లకి మోపైనావు మాయేరుడు పైన అలాంటి బాధ్యత తీసుకొని అలా సంరక్షిస్తారు. మార్జాల కిషోరం మీన్స్ ఒక కోతి చెట్లపై నుండి దింగుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ కోతి పిల్ల అనేది తన తల్లిని ఎంత గ్రిప్లో ఉంచుకుంటే అది అంత సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు మన స్టడీస్ అనేవి మార్జాల కిషోరం కిందికి వస్తాయి. అది ఇంతవరకు క్లేవర్స్, ఇంతవరకు డల్ స్టూడెంట్స్ మేము ఇక మీద చదవలేము అనే ఒపీనియన్ మాత్రం పెట్టుకోకూడదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. పెద్దలు కాలోహీనం భగవాన్ అంటారు. అంటే భగవత్ స్వరూపమైన ఈ కాలంలో మన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. వాటిని అన్నింటినీ భరిస్తూ మన లక్ష్య సాధనకై కృషి చేస్తూ కాలాన్ని వినియోగించుకోవాలి. మన తల్లిదండ్రులకు దారిద్ర్య చీకటి నుండి వెలుగునిచ్చే వెలుగుదిబ్బలం అవుదాము. అందరికీ ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. తప్పుంటే క్షమించాలి. మన నాలుక చాలా సున్నితమైనది, దంతాలు మాత్రం చాలా దృఢమైనవి. చిన్నప్పటి నుంచి నాలుక దంతాల మధ్య ఉంటుంది కదా. ఒకసారి
ఆ దంతాల దగ్గరికి వెళ్ళి నాలుక ఇలా అంటుంది, మీరు నన్ను ఎప్పుడు రక్షిస్తూ ఉంటున్నారు కదా, మీకు సన్మానం చేయాలనుకుంటున్నా అంటుంది. అప్పుడు ఆ దంతాలు అంటాయి, అమ్మా నీ చెప్తాడు కదా, రావణుడు వచ్చి భిక్షగని విషయంలో అమ్మ నాకు భిక్షం పెట్టండి అంటే తను గీత లోపలనే ఉండి భిక్షం పెడితే గీత దాటి పెట్టండి అంటే గీత దాటి పెట్టేసరికి అప్పుడు రావణాసురుడు భిక్షగని వేషము మానేసి అతడి వేషంలో ఉంటాడు కదా. అప్పుడు వెంటనే నేను సీతమ్మతల్లి అనుకుంటున్నావా, వాళ్ళ ఇంట్లో పని మనిషిని అంటాడు. లేదా నవ్వు రాలేదా? థ్యాంక్ యూ. Every year, no one has tried to break the ice. I could not get proper help to my classmates as well. ఫెసిలిటీస్ మనం యూజ్ చేసుకొని ఈ కాలేజీలో మనం ఉన్నత విద్యార్థులకు తీర్చిదిద్దబడాలి. ఒక పువ్వులోని సువాసన గాలిబాట ఎటు వెళ్తుందో అటువైపు వెళ్తుంది. కాబట్టి మనం బాగుండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆంగ్ల దేశంలో ఒక నల్ల అబ్బాయి ఒక బెలూన్ల దగ్గరికి వెళ్ళి దీనంగా అతన్ని చూస్తుంటాడు. అతని దగ్గర రకరకాల రంగుల్లో ఉన్న బెలూన్లు గాలిలో ఎగురుతూ ఉంటాయి. ఆ అబ్బాయి అందులో ఒకటి నల్ల రంగు గల బెలూన్ను, ఊదని బెలూన్ను గాల్లో ఎగరగలదు. గాల్లో ఎగరడానికి రంగు రూపం అవసరం లేదు, అందులో ఉండే బెలూన్లో ఉండే గాలి వల్లనే బెలూన్ ఎగురుతుంది అని సమాధానం ఇస్తాడు. కాబట్టి Police department, the protector of law and order and heroic warrior in his duties, the most respectable person. I cordially inviting to a man of Sri K.D. Sanders, Sagar. Please come on to the director. Thank you, sir. Please be seated. We'll preside over this program.
పూజ్యులు ఈ డివిజనల్ డిఎస్పి గారు మరియు అత్యంత పనులను వారు మనకు చాలా టైం ఇచ్చి చాలా టైం మన కోసం వెయిట్ చేసి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి మొట్టమొదటి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం మేము. తదుపరి మా కాలేజీలో చేస్తూ మీ యొక్క ఇంగ్లీష్ భాష నైపుణ్యం కూడా పెంపొందించుకోవాలి అనేటువంటి ప్రగాఢమైనటువంటి అభిప్రాయాన్ని వారికి తెలుపుతూ మేము సర్వదా వారిని ఈ యొక్క జేకేసీ పట్ల సార్ మంచి శిక్షణ ఇచ్చినాం. గత సంవత్సరం సార్ మాకు మొత్తం 4 విద్యార్థులకు ప్లేస్మెంట్ వచ్చేసింది. చాలా సంతోషం సార్. ఏ కాలేజీలో కూడా ఇంతవరకు ప్లేస్మెంట్ ఆర్డర్స్ లభించలేదు. మేము చాలా సగర్వంగా చెప్తున్నాం సార్. 4 విద్యార్థులకు ప్లేస్మెంట్ ఆర్డర్స్ వచ్చింది. తదుపరి సార్ 10 మంది విద్యార్థులు MBA MCAలో సెలెక్ట్ అయ్యారు. తదుపరి 2 విద్యార్థులు కెమిస్ట్రీతోని సార్, ఒక విద్యార్థి MCA మన ఉస్మానియాలో, మరొక విద్యార్థి కాకతీయలో కెమిస్ట్రీతో MCA చేస్తున్నారు సార్, MSc చేస్తున్నారు సార్. ఇది ఈ సంవత్సరం తిరిగి మాకు మొత్తం కాలేజీలో గౌరవనీయులు కళాశాల సీనియర్ ప్రిన్సిపల్ శ్యామరాజు గారు, కళాశాల చైర్మన్ గాజల అశోక్ గారు, కళాశాల అకాడమిక్ అడ్వైజర్ గాజుల ప్రతాప్ గారు, నాతోటి అధ్యాపక బృందానికి, విద్యార్థిని విద్యార్థులకు వెల్కమ్ పార్టీ శుభాకాంక్షలు. సార్, ఈరోజు పెద్ద ఎత్తున ఈ పార్టీని జరుపుకుంటున్నందుకు దయతో మీరు వచ్చి మమ్మల్ని ఆశీస్సులు అందిస్తున్నందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. అట్లాగే ప్రకృతి కూడా తోడై మమ్మల్ని అభినందిస్తున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ పార్టీ ఇంకా జయప్రదం చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ. జేకేసీ మన జిల్లా కన్వీనర్ గారు అనేటువంటి చాలా మంచి. And I didn't came here to talk much about JKC because that's all not good platform. But I have to ఒకసారి మీరు ఈ ఫస్ట్ డే జూనియర్స్తో సీనియర్స్తో ఏదైనా భంగపడి ఉంటే ఆ సైకలాజికల్ డిప్రెషన్ మీకు నాకు తెలిసి అంటే బికాజ్ నేను చాలా మంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటా చాలా సందర్భాల్లో, ఈవెన్ విత్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ స్టూడెంట్స్ ఆల్సో. ఇక్కడ పరిస్థితి ఉండదు కానీ అక్కడ చాలా తీవ్రంగా ఉంటుంది జనరల్గా సీనియర్ జూనియర్స్ ఆ ప్రాబ్లం అంతా కూడా. మైండ్స్ అనేది ఐ హావ్ టు క్లారిఫై, లెట్ మీ క్లారిఫై ఫర్ సమ్ టైమ్ వాట్ ఈస్ ద జేకేసీ అండ్ హౌ ద జేకేసీ వాజ్. The whole state looked into IEG. The whole state IEG పైన దృష్టి కేంద్రీకరించింది. You are feeling some inconvenience here. What do you do? ఆ థీమ్తోనే ఆ రోజు ఆ ఉమెన్ గ్రాడ్యుయేట్స్ని ఎంకరేజ్ చేస్తూ ప్రోగ్రామ్ టు ద డిగ్రీ. So I'm saying proudly about this college. This college came into our area in the very inception days. And the starting days లోపల ఈ కాలేజ్ వాళ్ళు మీరు ఉంటే మాత్రం అది కరెక్ట్గా. So JKC is not here to give the placements to you people. Of course, placements అనేది ఒక ఆస్పెక్ట్ మా దాంట్లో, కానీ ప్లేస్మెంట్స్ సర్వస్వం అయితే కాదు. సో ఎప్పుడైతే కాలేజ్ రిజిస్టర్ చేసుకున్నారో ఇమీడియట్గా మేము ఏం చేసామంటే మీ కాలేజ్లో ఉన్నటువంటి ఒక 2-3 ఫ్యాకల్టీని ట్రైన్ చేశాం. సాఫ్ట్ స్కిల్స్ లోపల, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ స్కిల్స్ లోపల ట్రైన్ చేసి ఆ ఫ్యాకల్టీ ద్వారా మీకు క్లాసెస్ కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాం మేము ఫ్యాకల్టీకి. అపార్ట్ ఫ్రమ్ యువర్ కాలేజ్ సాలరీ వీఆర్ గివింగ్ సమ్ అడిషనల్ ఇన్సెంటివ్స్ టు యువర్ ఫ్యాకల్టీ. And the way we are transferring the inputs, as you know, wherever you are lacking, like the soft skills and the aptitude skills, దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పని యువర్ కాలేజ్ ఫ్యాకల్టీని ఇద్దరిని ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా మీకు ఇన్పుట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అండ్ మీకు తెలుసు, యునో యువర్ కాలేజ్ ఈస్ పేయింగ్ 5,000 rupees for us for registration and you are paying 500 rupees. And ఈ ఇయర్ SC STస్కి మేము అది ఫ్రీగా ఇచ్చినాం. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీ సింగిల్ పై ఫర్ ద SC ST స్టూడెంట్ ఫర్ దిస్ ఇయర్ మెంబర్స్. కానీ ద వర్క్ మీరు ఒకసారి అసెస్మెంట్ చేయగలిగితే మీ కాలేజ్కి మేము ఉన్న రీసెంట్ ఒక సిస్టమ్ ద్వారా ప్రాక్టీస్ చేసుకుంటే మేము జాబ్ ఇచ్చినా ఇవ్వకున్నా యు ఆర్ ఎంటైటిల్డ్ టు గెట్ ఎ జాబ్ ఆఫ్టర్ యువర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ కోర్స్. మేము డైరెక్ట్గా జాబ్ ఇవ్వలేకున్నా అఫ్ కోర్స్ ఇట్స్ ఆల్ ప్లేస్మెంట్స్ అనేది మనలో ఒక భాగం. మేము ఎప్పుడు దానికోసం నిరంతరం శ్రమిస్తుంటాం. మీ కాలేజ్లోనే లాస్ట్ ఇయర్ 4 ప్లేస్మెంట్స్ వచ్చాయి.
ఆ 440 కావాలి. 40 కావాలంటే ద థింగ్ ఏంటంటే నేను ఇక్కడ 40 మేము డయాస్ మీద కూర్చొని 40 కావాలంటే కుదరదు. ఇట్స్ ఆల్ డిపెండెడ్ ఆన్ యూ అంట. అదంతా కూడా మీ పైన ఆధారపడి ఉంది. సో మీరు ఏదైతే ఈ సాఫ్ట్ స్కిల్స్ అండ్ యాప్టిట్యూడ్ ఏరియాలో పర్ఫెక్ట్గా మీరు ఒకవేళ ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా మీరు అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్ స్టడీస్ మెటీరియల్ రూపంలో కావచ్చు, ఫ్యాకల్టీ రూపంలో కావచ్చు, ట్రైనింగ్ రూపంలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. ద థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో ఎవ్రీ డే మీ టైం టేబుల్ అది పెట్టుకొని మీరు దాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే, ఆ స్కిల్స్ లోపల మీరు రాణించగలిగితే ప్లేస్మెంట్స్ ఆర్ ఆల్వేస్ దిస్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇన్ ద నెక్స్ట్ మంత్ ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ ఏడీపీ. ఏడీపీ అనే టాప్ మోస్ట్ ఐటీ కంపెనీ. ఈ ఐటీ కంపెనీ ఇప్పటి వరకు ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ టచ్ చేయలేదు. బట్ వీ కన్విన్స్డ్ దెమ్ అండ్ దే ఆర్ రెడీ టు కమ్ టు ద కరీంనగర్. అండ్ హైయెస్ట్ పేయింగ్ శాలరీస్ అని వాళ్ళ మీద ఒక ముద్ర ఉంది. ఈవెన్ సత్యం, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ కంటే కూడా దే ఆర్ గివింగ్ హైయెస్ట్ శాలరీస్ ఇన్ ద సొసైటీ. కాబట్టి సో అట్లాంటి కంపెనీస్ని కూడా వీఆర్ ట్రైంగ్ టు కన్విన్స్ దెమ్ అండ్ టేక్ టు ద కరీంనగర్. కరీంనగర్ తీసుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. సో ద థింగ్ ఏంటంటే ప్లేస్మెంట్స్ కోసం కష్టపడడానికి నేనున్నా, మీకోసం కష్టపడడానికి మీరు ఉండాలి. అట్లీస్ట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను ఈరోజు బ్యాడ్ ద థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఆన్ ద పర్టికులర్ ఏరియాస్ and the future is always for you. And of course atmosphere is not cooperating and meeku kuda inga some other programs undi untai. Anyway, one fine day again I will come to interact with you people and in detail about JKC and JKC. మీ మీద పడే ఆశీర్వచనాలు చాలా సంతోషం. నేను మాట్లాడుతున్నప్పుడు నన్నే చూడాలా. అక్కడ లాస్ట్ అక్కడ ప్లేస్ సిట్ డౌన్. ది ఫ్రెషర్స్ పార్టీ, ఐ నో యు ఆర్ సో జుబిలియంట్. Just keep quiet. The disturbance of the elago, we have to bear all these things. నా మీద వర్షం బాగా పడతా ఉంది, చిలుకులు చిలుకులుగా. ఓకే, ఐ విల్ ఇంటరాక్ట్ లేటర్. ఎంతో ఉద్యోగంతో మన కాలేజీకి వస్తారు, వాళ్ళని గైడ్ చేసిన బాధ్యత సీనియర్ స్టూడెంట్స్ ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే సీనియర్ స్టూడెంట్స్ ఎస్ రైట్ ఆఫ్ ప్రివిలేజ్గా జూనియర్స్ వస్తున్నాం కాబట్టి జూనియర్స్ పోతే మనం ఏడిపియాలి, షో అవర్ వాట్ వీఆర్ ఫీలింగ్ ఒకటి సీనియర్ స్టూడెంట్స్లో ఉంటుంది, కామన్గా ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని మనము మనసులో తీసేసేసారు. ఎందుకంటే ఈ జూనియర్ స్టూడెంట్స్ మన కాలేజీలో వచ్చేటప్పుడు చాలా బిడియంగా, బిగ్గంగా, భయంగా, ఒక విధమైన ఉద్వేగంతో ఈ యొక్క జూనియర్ స్టూడెంట్స్ మన కాలేజీకి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం మెంటల్గా కంఫర్టబుల్గా చేయడానికి సీనియర్ ఇది లైఫ్లో రిమార్కబుల్ డే. ఎందుకంటే సాధారణమైనది ఏమంటే ఏదో ఉంటుంది, అరే కేఎస్పీ గారు వర్షం పడుతున్నప్పుడు కూడా మా విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నారు, ఒక చక్కగా కేఎస్పీ గారు మాట్లాడినారు అనేటువంటి విషయం శాశ్వతంగా మనకు గుర్తుండిపోతుంది. వర్షం పడుడే మనకు ఒక మంచి అప్రిసియేషన్ పాయింట్ ఇప్పుడు. ఎందుకంటే వాటి సాధారణ పాయింట్ అయితే డిఎస్పీ గారు వచ్చిండు వెళ్ళిపోయినట్టు కాదు. వర్షం పడుతున్నప్పటికీ కూడా, వారిపైన వర్షపు పడుతున్నప్పటికీ కూడా చాలా చక్కగా మనందరినీ హ్యూమరస్గా ఆ వర్షం యొక్క బాధ లేకుండా చెప్పినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ మా కళాశాల రసాలైనటువంటి ప్రతాప్ సార్ గారు ఉపదేశించాల్సిందిగా కోరుతాం. ఈరోజు ఈ ఫ్రెషర్స్ డే ప్రోగ్రాంకి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిరిసిల్ల డిఎస్పీ గారు మరియు మన కరీంనగర్ జిల్లా కేకేసి ఇన్ఛార్జ్ సురేష్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి యొక్క శుభాకాంక్షలు సార్. నిజానికి ఇది ఏంటంటే ఆల్ ఇండియా ఐఎస్ టాపర్ ముత్యాలరాజు అని కరీంనగర్ జిల్లాకి ట్రైనింగ్ వచ్చాడు సార్.
నేను ప్రత్యేకంగా కర్నాటకకి వెళ్ళి సార్ను మీకు పరిచయం చేయాలి గ్రూప్స్కి వెళ్తే అని ఆ ఉద్దేశంగా ట్రై చేస్తాం. సార్ ఇప్పుడు హైదరాబాద్లో ట్రైనింగ్లో ఉన్నాడు, అదొక బ్యాడ్. ప్రత్యేకంగా సిరిసిల్ల టౌన్లో మున్సిపల్ కమిషనర్గా గ్రూప్ ఆఫీసర్గా పనిచేస్తున్నట్టు కుమారి సుహాసిని మేడం, ఆమె తప్పకుండా వస్తాను ఇంతకుముందు బ్యాక్ కూడా ఇన్ఫార్మ్ చేసేది. దురదృష్టకరం ఏంటంటే ఈరోజే మున్సిపల్ కమిటీ మీటింగ్ జరిగింది, ఇప్పుడే కలెక్టర్ గారు వస్తున్నారు సార్ అనుకోకుండా రావడం లేదు అని. ఇలాంటి అన్ని అవాంతరాలు, దానికి తోడు ఇప్పుడు ఈ వర్షం కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితి కలిగేస్తుంది సార్. వర్షం అందరికీ అవసరమే కానీ దాంట్లోకి ఏంటంటే ఇప్పటి మీకు ఎంత తొందరగా డయాస్ ఖాళీ చేస్తే ఈ డయాస్ మీరు ఆక్యుపై చేద్దానంటే ఉత్సాహంగా ఉందని తెలుసు. ఈవెందో ఇటువంటి పరిస్థితుల్లో కూడా సరే ఇంత కామ్గా ఉంటున్నది మీ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్. మై అంబిషన్ ఏంటంటే నిజానికి ఈ సిరిసిల్ల పట్టణంలో ఈ తెలుగు మీడియం నుంచి టీటీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడము, బిట్సాట్ జులాని ఇదే కాలేజ్ రావడం ఒక ప్రౌడ్ మైసెల్ఫ్. సో వన్ అంబిషన్ ఏంటంటే ఇదే కాలేజీ ఎవరైనా ఒక విద్యార్థి ఆఫ్టర్ 2 years కాదు 3 years కాదు సివిల్స్ మీరు సంపాదించాలని కోరుకుంటున్నాం ఈ సిరిసిల్ల ఏరియా నుంచి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెవెన్యూ డివిజన్ నుంచి మొదటిసారిగా మనకి సిరిసిల్ల నుంచి జేకేసీ గురించి ప్రత్యేకంగా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఎలాంటి కండిషన్స్ ఉండాలి, ఫస్ట్ థింగ్ మీ క్యారీర్లో ఎలా ఉండాలి. సో మీకు ఎక్కువసేపు మాట్లాడి నేను ఇబ్బంది కలిగించదలుచుకోలేదు. ఈ కాలేజ్ ఎప్పటి కూడా ద బెస్ట్ స్టూడెంట్స్కు ఎప్పుడు కూడా ప్రమోషన్లో ఉంటుంది, ఎప్పుడు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. వెదర్ ద టాప్ స్టూడెంట్స్ కానీ టాపర్సే కావచ్చు లేదా ఎకనామికల్లీ బేసికల్గా దిస్ ఏరియా ఇస్ ఎ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా. ఈవెన్ దో ఎడ్యుకేషనల్లీ వెరీ ఫాస్ట్ ఇక్కడ ఉంది, ఎందుకంటే చాలామంది మంచి విద్యార్థులు తమ రిజల్ట్ చూపెట్టారు గతంలో కూడా. సో మీరు ఈ గత రాబో 2-3 సంవత్సరాలు ఎవరైనా సరే బిలో 26-28 years లోపల ఐఏఎస్ సంపాదించడానికి ఒక అవకాశం ఉంటుంది. సో 3 options ఉంటాయి కాబట్టి గట్టిగా ప్రిపేర్ అయ్యి 3 options లోపల లాస్ట్ ఆప్షన్ వరకైనా మీరు ఈ కాలేజీ నుంచి ఒక ఐఏఎస్ విద్యార్థి వచ్చిందని నా కళను భవిష్యత్తులో నిజం చేస్తాను ఆశిస్తున్నాను. Once again, thank you to all for this beautiful program. Okay, thank you, sir. And even though I think you are an inconvenience here, and one fine day I will come again and I will explain all those facts. But simple ga em cheppedi brief ga cheppedi ante Commissioner of Colleges Education is now looking only. ఎందుకు మీరు మా స్టూడెంట్స్ని అంటే వన్స్ మేము జేకేసీ కాన్సెప్ట్ డిగ్రీలో ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత హయ్యర్ ఆఫీషియల్స్ మధ్యలో ఓకే వీళ్ళెందుకు మన కాన్సెప్ట్ను హైజాక్ చేసి మన దగ్గర తీసుకురావాలి ఒక సెన్స్తో వాళ్ళు కూడా లాంచ్ చేసి వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీలో లాంచ్ చేసింది. అది కూడా మనం ఎస్టాబ్లిష్ చేసిన ల్యాబ్ను వాళ్ళు ఓవర్కమ్ చేసి వాడుకున్నారు. దాని తర్వాత ఏంటంటే ప్రైవేట్ డిగ్రీ కాలేజ్కి ఈ ఇయర్ వచ్చినప్పుడు అడిగాం మనం, మీరు ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ కూడా డీల్ చేసుకుంటారా అని. ఎందుకంటే వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఇంజనీరింగ్లో అత్యుత్తమ మార్కులు సాధించారు సార్. ఈసారి మెడిసిన్ కోసం ప్రయత్నం చేస్తుంది సార్. అమర్ వచ్చిందా? ఎల్ రాజు ప్రయత్నం చేస్తాను. చార్టెడ్ అకౌంట్ కోసం ప్రయత్నం చేస్తాను. రమేష్ కుమార్కి బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
Srinivasa, topper student of the college. Priyanka, R. Priyanka. Photo. R. Priyanka. Yes, Raju. వచ్చిన సిబ్బంది కూడా పార్టీ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇకపోతే మన కమలాకర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. Now, vote of thanks. We are grateful to our special invite, Sri P. Ashok DSP Sisila Garu, to grace this meeting despite his hectic schedule. We are thankful to cordial guest, District JGS in-charge Suresh Garu, for kindly accepting invitation and for giving valuable message. We are grateful to our honorable chairman and correspondent of this college for conducting the program in an excellent way. We are thankful to our beloved and affectionate principals and lecturers of this college for constant guidance and encouragement. Finally, we are thankful to the press for coming to the over here to cover the program. Once again, we are thankful to one who extend their help, caring in eventing. All of you, thank you. డయాస్ని కాస్త మీరు కొద్దిగా మార్పు చేసి మనకు అనుగుణంగా మార్చాల్సిందిగా కోరుచున్నాను. కనుక వాలంటీర్, ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్ బాయ్స్, కమ్ టు ద